మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు క్రాంతి ఎక్స్పాండింగ్ ఉన్నారు, అతన్ని కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాం. దీనిలో గాంజా అంటే మన జనరల్ గా మన ఏరియాలో ఎవరు పండించరు. మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు. మన ఏరియా జస్ట్ సిరిసిల్ల జిల్లా అంటే ఒక కన్జ్యూమర్ జోన్ లో వస్తుంది. ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్ గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేశాం. అది కూడా పిల్లల పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం టెస్ట్ చేశాం. రీసెంట్ గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు. ఆ లాస్ట్ జూలై మంత్ లో దాదాపు 10-12 కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి అట్లా. సో ఈ దీనిలో ఇప్పుడు అంటే నా ప్రకారం పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటది. ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోవాల్సింది. వాళ్ళ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. సో మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు దయచేసి వాళ్ళు చూసుకోండి. వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, నైట్ టైం ఎక్కడ తిరుగుతున్నారు, ఏమైనా గాంజా ఎట్లా అలవాటు ఉందా లేదా. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని ఇట్లా గాంజా కొనుక్కుంటున్నారు. అది కూడా టీం పంపడం జరిగింది. సో ప్లీజ్ మీ పిల్లల పైన మీరు కంట్రోల్ పెట్టుకోండి. ఏమైనా కంట్రోల్ కావట్లేదు మన 100 డయల్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్, లోకల్ ఎస్ఐ ఇన్ఫార్మ్ చేసేయండి. మనం వాళ్ళకి కూడా ఏమైనా డి అడిక్షన్ సెంటర్ పంపుకొని హైదరాబాద్ అవసరం ఉంటే హైదరాబాద్ పంపుకొని వాళ్ళకి మంచిగా చేస్తాం. మన ఉద్దేశం మన జిల్లాలో గాంజా ఉండకూడదు. ఎవరైనా తాకుతున్నారు వాళ్ళకి కూడా అలవాటు మనం తీసేయాలి. అదే మన మెయిన్ ఉద్దేశం. మీకు శిక్ష ఇవ్వాలి, అది మెయిన్ ఉద్దేశం కాదు. సో మీరు అట్లా ఉంటే మీరు మన దగ్గర రండి. మీకు మంచి ఆరోగ్యం, మంచి డి అడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేసి మీకు మంచి దారిలో తీసుకొస్తాము. వీళ్ళ ఆదిలాబాద్ నుండి కొనుక్కొని ఇది ఉతునూరులో కొనుక్కొని వాళ్ళ పేరు మాధవి దిగాంబర్ అండ్ తుమ్మరం అమృతరావు. ఇప్పుడు A3 క్రాంతి లోకల్ పర్సన్ ఎక్స్పాండింగ్ ఉన్నారు. ఇతను కూడా పట్టుకొని ఇంకా ఎవరెవరు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇతను లాగా, ఇంకా ఎవరెవరు కన్స్యూమర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మనం జనరల్ గా కన్స్యూమర్స్ అంతా పట్టించుకోలేదు. సో ఇప్పుడు వీళ్ళ నుండి ఎవరెవరు కన్స్యూమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. పాసిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. డాగ్ స్క్వాడ్ మనం ఉంటది, అది చేస్తే స్మెల్ రాదు. ఇట్లా ఉంటే డైరెక్ట్లీ పట్టుకోవచ్చు. ఆ డాగ్ కూడా మనం వాడుకుంటున్నాం. మన దగ్గర నార్కోటిక్స్ డాగ్ ఉంది. అది కూడా రెగ్యులర్ గా మనం పాన్ ఠేలాస్ లో లేకపోతే ఎవరైనా కన్స్యూమర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర రెగ్యులర్ గా పంపిస్తున్నాము. వాళ్ళ కూడా వారంలో 2-3 రోజులు అది కూడా నడుస్తుంది. మనది ఒక డ్రిల్ లాగా. అక్కడ కూడా మనం ఎక్కడ ఎవరైనా దొరికితే అది కూడా 100% కేసు చేస్తాం. కేసు చేసాం. దానిలో ఐ థింక్ 12 కేసెస్ అయినాయి ఇప్పటి వరకు. లాస్ట్ 1 month లో మాత్రమే జస్ట్ అది యూరిన్ టెస్ట్ కిట్ వాడుకొని ఆ 12 కేసెస్ అయినాయి. దాదాపు 20-30 మంది కేసు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ కన్స్యూమర్స్ ఎవరి నుండి కొనుక్కున్నారు వాళ్ళకి కూడా జైలు పంపించాం. కొంతమంది ఎక్స్పాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకుంటాం. డెఫినెట్లీ పట్టుకుంటాం.